ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన సిట్ ఈరోజు విచారణకు రావాలని సూచించింది. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం హరీష్ రావును విచారించనుంది. హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారంటూ గతంలో ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే ఓ ఛానల్ ఎండీ స్టేట్మెంట్తో పాటుగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో లభించిన సాంకేతిక ఆధారాలతో హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. సిట్ విచారణ నేపథ్యంలో న్యాయవాదులతో భేటీ అయిన హరీష్ రావు పలు అంశాలపై చర్చిస్తున్నారు. రైట్, మాజీ మంత్రి హరీష్ రావు నివాసం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, ఎంతసేపట్లో హరీష్ రావు విచారణకి హాజరవుతారు? ముందుగా తెలంగాణ భవన్ వెళ్ళి అట్నుంచి అటు విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఎవరెవరితో సమాలోచనలు చేస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో బీఆర్ఎస్ సీనియర్ నేత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకి నిన్న సాయంత్రం సిట్ దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. సో ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణ హాజరు కావాలని సిట్ బృందం ఆ యొక్క నోట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తన కోకాపేట్ నివాసం నుంచి మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సిట్ విచారణ ముందుకు హాజరు కావాలనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ముందు నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఫోన్లు ట్యాప్ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు వివిధ వ్యాపారవేత్తలను అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే సిట్ విచారణ కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజుల నుంచి కూడా కొన్ని పుకార్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే అటు కేసీఆర్తో పాటు అటు కేటీఆర్కి హరీష్ రావు కూడా సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తుంది అనేటువంటిది కూడా మనం పుకార్లు విన్నాం. ఈ నేపథ్యంలోనే చాలా కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. సో ఇవాళ సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కాబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో తన నివాసంలో ఇప్పటికే లీగల్ టీంతో హరీష్ రావు భేటీ అయినట్టుగా కూడా తెలుస్తోంది. సిట్ విచారణలో ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది, సో ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనేటువంటి విషయంతో పాటు ఇతర అంశాలను కూడా చర్చిస్తున్నట్టుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఇప్పటికే ఒక చక్రధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో తాను కూడా హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడు అనేటువంటిది కూడా ఇప్పటికే కేసు నమోదైంది. దీంట్లో సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి సిట్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు ఒక ప్రైవేట్ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీ ఇచ్చినటువంటి సో ఎండీని ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. సో విచారణలో కూడా హరీష్ రావు పేరు ప్రత్యేకంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మరోసారి సిట్ అధికారులు హరీష్ రావుకి నోటీసులు అయితే జారీ చేశారు. సో ఇలాంటి నోటీసులకు భయపడేది లేదు అంటూ కూడా ముందు నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఖచ్చితంగా నోటీసులు వస్తాయని కూడా ముందు నుంచి కూడా భావిస్తుంది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా గతంలో ఇటు ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. సో మరికొన్ని రోజుల్లో ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో అందులో దానితో పాటు ఇప్పుడు బొగ్గు గనుల కుంభకోణం కూడా తెరపైకి వచ్చింది. సో ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి బహుమతి సుజన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ బొగ్గు గనుల కేటాయింపు లాంటి అంశాలను కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇటు హరీష్ రావు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇటు మరోసారి విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో ఇటు హరీష్ రావు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం. సో మనతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం ఏంటంటే రాజకీయ కక్షలో భాగంగానే అంటారా? ఏం చెప్పబోతుంది? 100% రాజకీయ కక్షలను ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఓన్లీ డైవర్షన్ పొలిటిక్స్. గ్రామాలల్లో ఎలక్షన్ జరుగుతుంది అంటే ఒక రకమైన ఒక డైవర్షన్, పబ్లిక్ మీద యూరియా మీద వచ్చినప్పుడు మళ్ళీ ఒక డైవర్షన్, మరి రైతు బంద్ వేయాలన్నప్పుడు మళ్ళీ ఒక డైరెక్షన్, ప్రతి ఇష్యూలా మరి ఒక డైవర్షన్. ఇలా పబ్లిక్ కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య మీదన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించిందా? మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటే అసమర్థత. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ పొలిటికల్ డైవర్షన్ అనేది ప్రజలను అట్లా మభ్యపెట్టి రోజుకొకటి కొత్త డ్రామా తెచ్చి దాన్ని స్క్రిప్ట్ రాసుకొని పలానాడు పలానా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కోల్ మైనింగ్ బయటకు వచ్చింది. ఈ కోల్ మైనింగ్ చిన్న చేయాలి, హరీష్ రావుది పెద్ద చేయాలి, హరీష్ రావుది తెర మీదకి తీసుకురావాలి, అంతా హరీష్ రావుది డైవర్షన్ అవుతుంది, కోల్ మైనింగ్ చిన్నగా అయిపోతుంది. కోల్ మైనింగ్ మొత్తం బట్టబయలు అయిన తర్వాత మరి గవర్నమెంటే ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా దాన్ని టెండర్లను క్యాన్సిల్ చేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు? ఇప్పటి వరకు కోల్ మైనింగ్లో అయిన టెండర్లు ఎందుకు క్యాన్సిల్ కాలేదు, ఇప్పుడే ఎందుకు అయినాయి అవన్నీ కూడా తెలుసు. మీడియాలో ఏదో ఒకటి సృష్టించాలి, అబోగాలు వేయాలి, లేనిపోని కేసులు పెట్టాలి.
ఇది ఈ రోజు జరిగే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రేపు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నది, ఆ ఎలక్షన్లో మేమంతా దీని మీద డైవర్షన్ కావాలి, అక్కడ గ్రామాలలో పోయి పని చేసుకుంటే వాళ్ళకి డిస్టర్బ్ చేయాలి, అది మెయిన్ ఉద్దేశం. ఇది చెప్తున్నారు. సో రాజకీయ కక్షలో భాగంగానే విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో ఇటు హరీష్ రావు తన నివాసం నుంచి కేటీఆర్తో పాటు ఆ తెలంగాణ భవన్కి చేరుకుంటారు. సో అక్కడి నుంచి 11 గంటల ప్రాంతంలో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు విచారణకైతే హాజరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. అయితే ఇక తెలంగాణ భవన్కు హరీష్ రావు మరి కాసేపట్లో చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ నుంచే సిట్ విచారణకు వెళ్తారైనా తెలంగాణ భవన్కు భారీగా చేరుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది, మాట్లాడదాం. సాయి కిరణ్ చెప్పండి. సో హరీష్ రావు ఇంటి వద్ద పరిస్థితి ఇంతకు ముందే మనం చూసాం, మా కరెస్పాండెంట్ దిలీప్ కూడా ఇచ్చారు అప్డేట్స్. సో తెలంగాణ భవన్ వద్ద ఏ రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడి నుంచే తెలంగాణ భవన్ నుంచే జూబ్లీహిల్స్ పిఎస్కు అటెండ్ అవుతారనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికే చేరుకుంటున్నారు. దీన్ని ఒక బల ప్రదర్శనగా కూడా బీఆర్ఎస్ పార్టీ చూపించబోతున్నట్టు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కీలక నేత బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం అటు ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు కూడా తిప్పి కొడుతుంటాడు. సో ఈ నేపథ్యంలో వెంటనే అటు సిట్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసు రావడం, విచారణకు హాజరు కావాలనడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ పడింది. సో నిన్న అంటే 24 గంటలే సమయం ఇచ్చింది, నిన్న నోటీస్ ఇచ్చింది, వాళ్ళని విచారణకు హాజరు కమ్మన్నది. సో కొద్ది ఎక్కువ రోజులు కూడా గ్యాప్ లేదు కాబట్టి ఒక్కసారిగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. అయితే ఒక్కసారి ఈ కేసు మూలాల్లోకి కనుక వెళ్తే 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024 మార్చిలో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పిఎస్లో కేసు మొదటగా నమోదైంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల సంబంధించిన నేతలవి, జర్నలిస్టులవి, జడ్జిలవి ఇలా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఆ తర్వాత అక్కడి నుంచి విచారణలు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కీలక నిందితుడిగా చేరుస్తూ ప్రభాకర్ రావును కూడా కస్టోడియల్ విచారణ కూడా చేసింది. ఆ తర్వాత ఎస్ఐబిలో అధికారులుగా ఉన్నటువంటి తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా అరెస్టులు కూడా చేసింది. ఆ తర్వాత పలువురు రాజకీయ పార్టీల ఏదైతే రాజకీయ నేతలను కూడా పిలిపించింది, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కూడా పిలిచి సాక్షులుగా కూడా విచారించింది. సో ఇంతవరకు అధికారులను, మాజీ అధికారులను, ఇట్లా మాజీ మంత్రులను, నేతలను వీళ్ళందరినీ కూడా విచారించినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఇంతటి కీలకమైనటువంటి నేతను, బీఆర్ఎస్లో అగ్రనేతగా ఉన్నటువంటి హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుంది. దీని తర్వాత మళ్ళీ కేసీఆర్ కూడా నోటీస్ ఇస్తారనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే పదే బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి ఆన్సర్ ఎప్పుడైనా కూడా ఈ సిట్టుకు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని ఇబ్బంది పెడతారు గవర్నమెంట్, అలాగే అయితే ఫార్ములా 1 కేసులో కేటీఆర్ని ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ అనేటువంటి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఏదైనా ఎన్నికల ముందే ఇబ్బంది పెడతారనేటువంటి మొదటి నుంచి చెప్తున్నారు. సో ఇప్పుడు పంచాయతీ అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ముందే హరీష్ రావును విచారించడం, నిన్న కోల్ మైనింగ్ కేసులో హరీష్ రావు అనేక ఆరోపణలు ముఖ్యమంత్రి మీదనే చేయడం, దాని వెంటనే సిట్టు నోటీస్ ఇవ్వడం. సో ఇట్లా అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్గానే చూస్తుంది. కానీ కేసు పరంగా కనుక చూస్తే ఇప్పటివరకు అందరినీ విచారించింది. గతంలోనే హరీష్ రావు పైన పంజాగుట్టలో ఒక కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు హరీష్ రావు అని చెప్పి చేస్తే సుప్రీంకోర్టు దీన్ని క్యాన్సిల్ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి హరీష్ రావు మీద కేసు కొట్టేసింది. అయినప్పటికీ కూడా ఇది మెయిన్ ఫోన్ ట్యాపింగ్ కేసు, అయితే ఎస్ఐబి కేంద్రంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు, ఎవరైతే ఒక మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావు, వీళ్ళిద్దరూ కలిసి గత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలతో ఇప్పుడు హరీష్ రావును పిలుస్తున్నారు. మరి హరీష్ రావు విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ హరీష్ రావుకు వేస్తారు, హరీష్ రావు నుంచి సమాధానాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకెవరికి నోటీసులు ఇస్తారనేటువంటి ఉత్కంఠ కలిగిస్తోంది. ఓకే సాయి కిరణ్.